హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా మా మమ్మీకి అండ్ డాడీకి లాస్ట్ వీక్ నుంచి బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో ఫీవర్ కూడా వచ్చిండే, ఫీవర్ తక్కువ అయిపోయింది కానీ బాడీ పెయిన్స్ లైట్గా ఉన్నాయి. కాళ్ళు కొంచెం లైట్గా వస్తున్నాయి అంటే. సో నేను ఈరోజు సండే కదా, సో సండే స్పెషల్గా కూడా ఈ కాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాను. సో ఆ కర్రీ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఈ కర్రీ ప్రాసెస్ అనేది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన వ్లాగ్ చూసి కూడా ఎవరైనా వంట చేసుకోవచ్చు. అదే కాళ్ళు ఎలా వండుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో నేను ఇప్పుడు కాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాను. సో తీసుకొచ్చాక అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, ఏమేమి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది టోటల్గా చూద్దాం మనము. సో ఇంకా మనము వెళ్ళిపోదాం బ్లాగ్లోకి. ఆ కొడుకు కాళ్ళు తెచ్చాడు ఇవాళ. అందులో ఉల్లిగడ్డ తురిమి వేసుకోవాలి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తర్వాత అవి కలుపుకోవాలి. ఇంకా అవి కలిపినాక మళ్ళీ చూపించుతా మీకు. మేము ఈరోజు మేకకాళ్ళు తెచ్చుకున్నాము. ఇలా మిరియాలు వేయాలి, బాగుంటుంది. కొంచెం దంచుకోవాలి. కారము, కొంచెం అల్లం వెల్లిపాయ తగినంత, కొంచెం గరం మసాలా, కొంచెం నూనె, ఇవన్నీ వేసి కలిపితే మనం మంచిగా కాళ్ళ సొరవ పెట్టుకుంటే బాగుంటుంది, కాళ్ళ నొప్పులకు కూడా. ఉప్పు మాత్రం వేస్తే ఉడకదు, ఉప్పు తర్వాత వేసుకోవాలి మనం. ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు, ఎందుకంటే ఆ కాళ్ళకి పట్టుకుంటుంది మంచిగా ఉప్పు, కారం, అవన్నీ మసాలాలు. నూనె ఇంకా కొంచెం పోయాలి, బాగుంటుంది. కొంచెం పోయాలి 4 పాళ్ళకు. ముందుగా ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసుకోవాలి, ఉల్లిపాయ ఎర్రగా గోలాలి, బాగుంటుంది. ఉల్లిగడ్డలు ఎర్రగా గోలించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా అయ్యాక మనం నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసి కలపాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేయాలి, వేసి కలుపుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా కలిపాక ఇక ముక్కలు వేయాలి. వెయ్యి మమ్మీ. కాళ్ళ ముక్కలు, మేక కాళ్ళు వేసి కలపాలి.
ఇది కొంచెం గోలినాక మనము చూసుకుంటా ఈ వాటర్ కొంచెం పోసి ఇందులో పెట్టాలి, పొయ్యి మీద పెట్టేసేయాలి. తర్వాత గోలినాక ఈ వాటర్ పోయాలి. గోలిన తర్వాత వాటర్ అంతే. అడుగంటకుంటా మధ్య మధ్యలో కలుపుకోవాలి. గోలిన తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపోయినంత. మేము నెలకు ఒకసారి వండుకుంటాము కాళ్ళ నొప్పులకు. కాళ్ళు తెచ్చుకొని సోరవ బాగుంటుంది, నొప్పులు కాళ్ళ నొప్పులు రాకుండా. ఇది గోలింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇక తగినంత. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మమ్మీ. ఘాటుగా అయితే వాసన అయితే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్కి టేస్ట్ కూడా ఎట్లా వస్తుందో చూద్దాం. స్మెల్ అయితే చాలా ఘాటుగా వస్తుంది, నాకు తుమ్ములు కూడా వస్తున్నాయి. ఇక వాటర్ పోసుకున్నాక కుడక పొడి వేసుకోవాలి చిక్కబడడానికి మనకు. మూత పెట్టి కుడక పొడి వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 విజిల్ రాగానే తీసేసేయాలి. మూడు విజిల్ అయ్యాయి ఫ్రెండ్స్, ఇంకొక 2 విజిల్స్ అయితే అయిపోతాయి. సో ఘాటు స్మెల్ వస్తుంది, నాకు దగ్గు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఘాటుకి. చూడాలి మరి టేస్ట్ ఎలా వస్తుందో. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో 5 విజిల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వెంటనే మూత ఓపెన్ చేయకూడదు, కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలాగా పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా చల్లగా అయ్యాక ఓపెన్ చేయాలి మూత. ఓపెన్ చేయాలి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. మళ్ళీ ఓపెన్ చేసి స్టవ్ మీద ఆన్ చేసి పెట్టాలి. ధనియాల పౌడర్ వేయాలి 2 చెంచాలు. కొత్తిమీర, ఫ్రెండ్స్ ఇక మా అబ్బాయి తింటాడు ఇప్పుడు. ఆయనకి వేస్తున్నా. నేను ఇప్పుడే టిఫిన్ తిన్నా, నేను తినలేను ఇప్పుడు. ఇక తిని చెప్పు. సరే మమ్మీ. ఎట్లా ఉంది, బాగుందా? పండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. నేను తింటున్నాను, టేస్ట్ చూడమని మా మమ్మీ చెప్తే. సో మా మమ్మీ ఇందాకనే టిఫిన్ చేసింది. సో నేను ఇప్పుడే ఇంకా లైట్గానే తింటున్నాను ఫ్రెండ్స్. సో సండే స్పెషల్ ఈరోజు మమ్మీ చేసిన మేక కాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ చేసిన మేక కాళ్ళు. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఆహా,
చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ స్పైసీగా ఉంది, ఘాటు ఉంది. ఎవరైనా సర్ది అయిన వాళ్ళు కూడా తింటే దెబ్బకి సర్ది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను అనుకోలేదు ఇంత టేస్టీగా ఉంటుందని. పీసెస్ కూడా చాలా బాగా ఉడికినాయి. కాళ్ళల్లో నల్లి బొక్క లాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇలా పీల్చుకోవాలి, ఇట్లా పీల్చుకుంటా ఉంటే జ్యూస్ వస్తుంది, ఘాటుగా అనిపిస్తుంది, గొంతు ఆయిమంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరన్నా రాని వాళ్ళు ఈ వ్లాగ్ చూసి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తోని. అందాక టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చాలా బాగుంది. చాలా